హాయ్ ఫ్రెండ్, మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇదిగో మామిడికాయ ఇలాగ మెత్తగా తురుముకొని ఇలా పెట్టుకోవాలి. గిన్నెలో పక్కన పెట్టుకున్నాం. తురుముకొని ఇవి ఎండుమిరపకాయలు, ఈ గుంటూరు మిరకాయలు అనమాట, బాగా మంటగా ఉంటాయి. ఉప్పు, ఎల్లుల్లిపాయలు అనమాట. ఇప్పుడు పెద్దమ్మ చెట్టు వంటలో ఎండుమిరపకాయ తొక్కు పచ్చడి, మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఇవన్నీ మిరగాయలు రోట్లో వేసుకుందాం. ఇప్పుడు దంచుకుందాము. అండి, ఇవి ఎండుమిరపకాయలు ఆపకూడదు, పచ్చియే ఇలా దంచుకోవాలన్నమాట. అప్పుడే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మెత్తగా అయింది కండి కారం. ఆ గింజలు కూడా కనపడే గింజలు కూడా దంచుకోవాలి మెత్తగా. అప్పుడే పచ్చట్లో గింజలు కనపడకుండా ఉంటాయి. అండి, ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకుందామండి పచ్చడి కారంలో. అండి, ఎల్లుల్లిపాయలు వేసి ఇప్పుడు నూరుకుందామండి పచ్చట్లో. అండి, పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. మంట మాత్రం చాలా మంటగా ఉందండి. ఇవి గుంటూరు మిరగాయలు కాబట్టి బాగా చాలా మంట వస్తుందండి. పులుపు మాత్రం కూడా పులుపు కూడా ఉంది, బాగా కాయ మంట ఉంది, పులుపు ఉంది. పచ్చడి చాలా బాగుంది కానీ మంటగా ఉంది. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. అండి, ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. జీలకర్ర, తాలింపు వేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్, కరెంటు పోయింది కాబట్టి చీకటిగా ఉంది, తాలింపు మీకు అంతగా కనిపించలేదు. అయ్యో ఫ్రెండ్, తాలింపు వేసాము, బయటకు వచ్చాను నేను. ఇప్పుడు పచ్చడి వేసుకుందాం ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్, పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్, కామెంట్లు పెట్టండి ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్.